హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం విజయవాడలోని కొత్తగా కట్టిన కనకదుర్గ ఫ్లైఓవర్ మరియు బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ని చూద్దాము. ఈ కనకదుర్గ ఫ్లైఓవర్ ఆంధ్రాలోనే పొడవైనది. ఈ ఫ్లైఓవర్ లెంగ్త్ 2.3 కిలోమీటర్స్. ఈ ఫ్లైఓవర్ని అఫీషియల్గా అక్టోబర్ 16న పబ్లిక్ యూజ్ కోసం ఓపెన్ చేశారు. ఇది 6 లేన్ ఫ్లైఓవర్. ప్రీ స్ట్రెస్ టెక్నాలజీతో ఈ ఫ్లైఓవర్ని కట్టారు. ఈ టెక్నాలజీతో ఇప్పటిదాకా ఇండియాలో కట్టిన ఫ్లైఓవర్స్లో ఇది మూడవది. టోటల్ కాస్ట్ వచ్చేసి 500 crores. ఈ ఫ్లైఓవర్ బకింగ్హామ్ కెనాల్ని క్రాస్ చేస్తుంది. డిసెంబర్ 5th 2015న ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఈ ఫ్లైఓవర్ భవానిపురంలో స్టార్ట్ అయ్యి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్లో ఉన్న రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర ఎండ్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్తో పాటు కనకదుర్గ వారధి దాకా రోడ్ వైడనింగ్ వర్క్స్ కూడా ఫినిష్ చేశారు. నేను ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, కొత్తగా జరుగుతున్న డెవలప్మెంట్స్, రోడ్స్, బిల్డింగ్స్, అలానే విజిటింగ్ ప్లేసెస్ మీద వీడియోస్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వేరే సిటీస్లో ఉన్న ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కూడా వీలైనంత వరకు కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది బెంజ్ సర్కిల్ని క్రాస్ చేస్తా కొత్తగా కట్టిన ఫ్లైఓవర్. విజయవాడ మచిలీపట్నం హైవే ఎక్స్పాన్షన్లో భాగంగా ఈ ఫ్లైఓవర్ని కట్టారు. ఈ ఫ్లైఓవర్ ద్వారా ఎగ్జిక్యూటివ్ క్లబ్ సెంటర్, నిర్మలా సెంటర్, బెంజ్ సర్కిల్ని క్రాస్ చేయొచ్చు. ఇది 3 లేన్ ఫ్లైఓవర్. దీని కాస్ట్ 80 crores. ఈ ఫ్లైఓవర్ లెంగ్త్ వచ్చేసి 1.4 kilometers. యాక్చువల్గా ఇక్కడ 2 ఫ్లైఓవర్స్ ప్రపోజల్లో ఉన్నాయి. వాటిలో ఇది ఫస్ట్ ఫ్లైఓవర్ ఫినిష్ అయింది. ఇది 1-way ఫ్లైఓవర్. చెన్నై వెళ్ళే వెహికల్స్ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళి స్క్యూ బ్రిడ్జ్ జంక్షన్లో కలుస్తాయి. అలానే కోల్కతా వైపుకి సెకండ్ ఫ్లైఓవర్ ప్రపోజల్లో ఉంది. అది కూడా ఫినిష్ అయితే ఇంకా బెంజ్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి.